చాలామంది ఇప్పుడు నాకు అర్థమవుతున్నటువంటి ఈ వాక్యాన్ని బట్టి, నా జీవితాన్ని బట్టి, చూస్తున్న విధానం బట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే, ఆయన ఉత్తముడని తెలుసుకోగలుగుతున్నారు కానీ రుచి చూసి తెలుసుకోలేకపోతున్నారు. పిల్లలు గమనించండి, నా గత జీవితము 1997లో నేను ప్రభుని తెలుసుకున్నాను. 1998లో నాకు ఆ చర్చి ఫాదర్ గారు బాప్తిస్మం ఇచ్చారు, నాకు నా భార్యకు. పిల్లరా, అలా నేను ప్రభు మార్గంలో నడుస్తూ ఉన్నాను, కానీ ప్రభు మార్గంలో నడుస్తున్నాను అనుకుంటున్నాను, కానీ నా జీవితంలో మంచి మర్యాదలు ఏమాత్రం లేకుండానే జీవిస్తూ ఉండేవాడిని. పేరుకి చర్చికి వెళ్ళేవాడిని, బైబిల్ పట్టుకుని. నా జీవితంలో కొంచెం కూడా మార్పు లేదు, సమాధానం లేదు, నెమ్మది లేని పరిస్థితి. లోకంలో ఏమీ నేను విడిచిపెట్టకుండానే బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. దేవుడు నాకు అనుకున్నది చేశాడు. దేవుడు గొప్ప దేవుడు అని తెలుసుకున్నాను, అంతే. నాకు బాప్తిస్మం ఇచ్చేశారు. అలాగే నేను జీవిస్తూ ఉన్నాను. ఇంకా రొట్టె ద్రాక్ష కార్యక్రమంలో కూడా పాల్గొంటుండేవాడిని. పిల్లలు ఇలాగూ ఉండటం వల్ల ఎన్నో శ్రమలు, శోధనలు, కష్టాలు, బాధలు, వ్యాధులు అనుభవించడం కూడా నా జీవితంలో జరుగుతుండేవి. ఇలాంటి పరిస్థితుల్లో మనశ్శాంతి అనేది ఉండేది కాదు. నేను చర్చికి వెళ్ళేవాడిని, మా ఊరికి 10 కిలోమీటర్ల దూరం బస్కి వెళ్ళేవారు. ఆ బస్సులో వస్తుండగానే నా భార్యకు నాకు ఏదో ఒక గొడవ అయిపోతూ ఉండేది. మనశ్శాంతి ఉండేది కాదు. కొంచెం సమయం మంచిగా ఉంటే ఎక్కువ సమయం గొడవలు, ఏదో ఒకటి సమస్యలు. ఇలా దేవుని ప్రేమ అనేది మా జీవితంలోకి రాలేదు, తగ్గింపు జీవితం అనేది రాలేదు. ఎందుకంటే లోకంలో అన్నిటికి, అన్ని పాపాలకి, అన్ని వ్యసనాలకి గురైపోతుండేవాడిని. ఇంటికి వచ్చేసరికి పెద్ద పెద్ద కేకలతో అరుస్తూ దబాయించి మాట్లాడేస్తుండేవాడిని. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తావు, ఇవన్నీ ఆరాలు అడుగుతారని ఏదో గట్టిగా అడావిడి చేస్తే నోరు మూసుకుంటున్నారు అన్నట్లుగా గట్టిగా మాట్లాడేస్తే మౌనంగా ఉంటారు అన్నట్లుగా మాట్లాడేస్తుండేవాడిని. మనశ్శాంతి ఉండేది కాదు. నా భార్య నోరు ముయించేవాడిని, కానీ పిల్లరా మనశ్శాంతి ఉండేది కాదు, నెమ్మది ఉండేది కాదు. నా జీవితము దినదినము చెడిపోతుంది. నాకు బెడ్లో పుట్టారు, వారికి ఏయో బలహీనతలు, ఎప్పుడు ఏదో బలహీనత వెంబడిస్తూనే ఉండేది. పిల్లరా, మా ప్రాంతంలో, మా పరిధి చుట్టుపక్కల ప్రాంతంలో చర్చికి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ అనమాట. ఏదో అక్కడక్కడ అలా ఉండేది. అప్పట్లో బైబిల్ పట్టుకుని నేను అక్కడనే మా ఇంటి దగ్గర నుండి చర్చికి వెళ్తుంటే అందరూ చూసి నవ్వుకుంటూ ఉండేవారు. చుట్టుపక్కల కూర్చున్నవారు అందరూ నవ్వుకుంటూ ఉండేవారు. చూడండి పిల్లలు, అది ఎంతో హేళనగా అనిపించేది, సిగ్గు అనిపించేది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నాను, పరిశుద్ధత లేదు. లోకస్తుల కంటే దారుణంగా నా జీవితం ఉంది. యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకున్నాను, నిజమైన మార్గంలో నడవలేకపోతున్నటువంటి బాధ నాలో మిగిలిపోతుండేది. పిల్లలు, ఉత్తముడని తెలుసుకున్నాను, రుచి చూసి తెలుసుకోలేకపోతున్నాను. ఆ రుచి నేను చూడాలి, ఆ మాధుర్యం నేను చూడాలి, ఆ మార్గంలో నేను నడవాలని ఆశ ఉండేది. పిల్లరా, ఎక్కడికైనా మీటింగ్స్కి ఎక్కడ పెట్టినా పెద్ద పెద్ద సభలు పెట్టేవారు మా ప్రాంతాల్లో వెళ్ళేవాడిని. ఆ వాక్యాలని చాలా బలపడేవాడిని, కానీ ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఎప్పుడులాగా నేను జీవితం ఉండేది. పిల్లరా, అలా అదే కాకుండా మా ప్రాంతం రక్షించబడాలని ఇలాంటి సభలు, చిన్న సభలు, మీటింగ్లు ఏర్పాటు చేసి చాలా దూరం పాస్టర్లు పిలిపించి యవనస్తులు పోలీసు మీటింగ్లు పెట్టేవాళ్ళం. పాస్టర్లు లేకుండానే, మాకు సంఘాలు లేకుండానే మీ యవనస్తులు మా గ్రామంలో మీటింగ్ జరిగితే మా గ్రామం మారుతుందని పెద్దలు, ప్రెసిడెంట్లు అందరినీ పిలిపించి కూర్చోబెట్టి మీటింగ్లు పెట్టేవాళ్ళం. తెల్లారించారు. ఆ 3 రోజులు మీటింగ్ అయిపోయిన తర్వాత మా గ్రామస్తులు అందరూ మమ్మల్ని తిట్టేవారు. ఏమయ్యా, ఆ చావుకులు ఎంత చక్కగా చెప్పారు, మరి మీరేంటి ఎలా ఉంటున్నారు అని చెప్పి తిడుతూ ఉండేవారు. అది మాకు చిగ్గు అయిపోయేది, అవమానం అయిపోయేది.
ఎందుకంటే ఇప్పుడు మార్పు లేదు. మారాలని ఆశ ఉంది, మంచి భక్తి చేయాలని ఆశ ఉంది, కానీ అలాగూ నడవలేని స్థితి ఎప్పటికప్పుడే ఉంటూ ఉండేది. ఎనీ టైం ఎప్పుడు లోకస్తులతో కలిసి తిరగటం, ఆ లోకస్తుల వలె లోకస్తుల మాటలో కలిసిపోయి అదే ప్రదేశంలో వెళ్ళిపోతుండేవాళ్ళం. అలాగూ జీవిస్తూ ఉండేవాళ్ళం. నా మీద నాకు అసహ్యం అవుతుండేది. ఒక పర్యాయం నాకు ఒక ఆలోచన వచ్చింది. కొద్ది దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి 40 రోజులు భోజనం మానేసి ఒక చర్చలో కూర్చొని ప్రార్థన చేశాను. కానీ నా జీవితంలో కొంచెం కూడా మార్పు రాలేదు. శరీరం చిక్కింది కానీ శరీరం ఆశలు మాత్రం పోలేదు. అలాగే ఉండిపోయినాయి. ఆ ఆశలు నన్ను మరలా లోకంలోకి రాకపోయినాయి. నా జీవితం పతనం అయిపోతూ ఉంది. నా కుటుంబం బయలుదేరుతుంది. పిల్లలు పెరుగుతున్నారు. పిల్లరా, నా పాపం, నా శాపం వారి మీద పరిపాలకు మునిపే నా జీవితాన్ని మార్చుకోవాలని ఆశతో ఉంటూ ఉండేవాడిని. కానీ ఎప్పటికప్పుడు అది నిరాశ అయిపోతుండేది. రాత్రి ఏడ్చాను. రాత్రి అంతా నిద్ర పట్టలేదు. చాలా ఏడ్చాను. నా పితరుల నుండి దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడు, నీ పితరులు ఎలా జీవించి నశించిపోయారు. నీ తల్లిదండ్రుల జీవితం చూడు, ఇప్పుడు నీవు అనుభవిస్తున్న నీ జీవితం చూడు, రేపు నీ బిడ్డల భవిష్యత్తు ఒకసారి చూడు అని దేవుడు నాకు ఇవన్నీ అర్థం చేస్తుంటే బాగా కన్నీరు దారులుగా కారిపోతూ ఉంది. ఏడుస్తున్నాను. తెల్లవారు నిద్ర పట్టలేదు. ఏంటి ప్రభా, అలాంటి వాడు మారడా, ఎందుకు నా జీవితంలో అయిపోతుంది అని చెప్పి నేను చాలా బాధపడుతున్నాడు. పిల్లలు అప్పుడు వెంటనే దేవుడు నన్ను కరుణించి మరి హోలీ ఆర్మీ ఫెలోషిప్ మరి దైవజన అబ్రాహి గారి ద్వారా మరి స్థాపించబడినటువంటి బండవెల్లి ముఖ్య కేంద్రము నుండి మా ప్రాంతంలో ఉన్న సహోదరులు వెళ్ళి అక్కడికి వెళ్ళి మారు మనసు పొంది వచ్చి నాకు సువార్త చెప్పడం జరిగింది. పిల్లరా, వారు మాటలు వినలేదు, త్రోసివేసేవాడిని. ఇలాగే చెప్తారు, ఎవరు నీతిగా జీవించేది, ఎవరు పరిశుద్ధంగా జీవించేది, ఎవరు మంచిగా చేసేది, నేను చూసిన సేవకుల్లో కానీ సంఘాల్లో కానీ ఎవరు సరైన లేరు అని చెప్పి నేను వారు మాట్లాడేవాడిని కదా. కోపం వచ్చేసింది. వారు ఎంత వినయ విధేయతతో ప్రేమగా తగ్గించుకుని చెప్తా ఉండేవారు. కానీ నాకు చాలా కోపం వచ్చేసింది వారి మీద. ఎందుకంటే నేను మంచి భక్తి చేయాలని ఆశ కలిగి ఉన్నాను, అలా చేయలేకపోతున్నాను, ఎవరు చేయగలరు ఆ భక్తి అని మూర్ఖత్వంగా మాట్లాడేవాడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే. అయితే వాళ్ళు చాలా ప్రేమగా చెప్తారు, నిజమే నువ్వు అన్న మాట నిజమే, అలా చేయలేను. నీకులాగా ఉంటే మారు మనసు పొందాలి, మనలో ఉన్న పాపములు పోతే దేవుని పరిశుద్ధాత్మలోనికి వస్తుంది, అప్పుడు మనం మంచిగా జీవించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు. నేను 40 రోజులు భోజనం మానేసి ప్రార్థనలో కూర్చున్నాను. మరి నాలో పరిశుద్ధాత్మ దేవుడు లేడా, నాలో పాపాలు ఎందుకు పోలేదు అని చెప్పి వారిని ఇంకా ప్రశ్నలు వేసేవాడిని. బైబిల్ అక్కడ ఎలాగుంది, ఇక్కడ ఎలాగుందని బైబిల్ బాగా చదివేసేవాడిని. అప్పుడే అవి చెప్తూ ఉండేవాడిని. కానీ వారు బైబిల్ గురించి చెప్పేవారు కాదు. కానీ అయ్యా, మా జీవితం మారింది, మా బ్రతుకులు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేము చర్చికి వెళ్ళేవాళ్ళం, మా జీవితంలో మార్పు లేకుండా నేను వెళ్ళేవాళ్ళం. ఇదిగో మా పాపములన్నీ బట్టబయలుగా దేవుడు చూపించాడు. చిన్న రీలు వల్ల మా కళ్ళ ముందు పెడుతుంటే ఒప్పుకుంటుంటే కొత్త పాపలు ఇంకా దేవుడు చూపిస్తూ ఉండేవాడు అని చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉండేది. ఒక పక్కన దేవుడు నాతో మాట్లాడాడయ్యా, ఇలా మాట్లాడాడు, స్వరం ద్వారా మాట్లాడాడు, నాకు వెలుగు కనిపించింది, దేవుడు నన్ను దర్శించాడని చెప్తుంటే అవి ఇంకా ఆశ్చర్యం అనిపించేది. దేవుడు మాట్లాడుతున్నా, వెలుగును చూసారా, స్వరం పడిందా అని ఇంకా ఆశ్చర్యంగా వారితో మాట్లాడుతుంటే వాళ్ళు ఇంకా చెప్తుంటే వినాలనిపించేది. కానీ ఇవన్నీ ఒట్టిదే, ఈ నమ్మకం అనిపించేది. పిల్లలు గమనించండి, ఎందుకంటే నేను చాలా మంది వీళ్ళు ఇంతకంటే దైవజనులు మంచివాళ్ళు, ఇంతకంటే గొప్పలు మరొకరు ఉండరు అనుకునే వాళ్ళే వారి జీవితాలు సరిగ్గా లేకపోవడం చూసి ఎవరైనా నమ్మలేకపోతున్నారు. పిల్లరా, వారు అలాగే సహనంతో ఓర్పుతో వస్తూ ఉండేవారు, చెప్తా ఉండేవారు. అయితే పిల్లలు ఒక రోజున దైవజనులు అబ్రాహి గారి ద్వారా ముద్రించబడినటువంటి ఆధ్యాత్మిక మాసపత్రిక నాకు ఇచ్చారు. అప్పటికే నేను భక్తుల చరిత్రలు పుస్తకాలు చాలా చదివేశాను. అవి నాకు చాలా ఇష్టం అనిపించేవి చదువుతూ ఉంటే. అయితే ఆ పత్రిక చదువుతూ ఉన్నాను. ఆ పత్రిక ఒక వాక్యం నన్ను బాగా తాకి నన్ను మండవిలు నడిపించింది.
ఏమిటంటే కీర్తన 45:7 నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలుకాండ్రుల కంటే ఇచ్చినట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించును అనేటువంటి వాక్యం. చూడండి పిల్లలు, ఆ మాట నన్ను చాలా ఆకర్షించింది పిల్లలు. ఎందుకంటే అప్పటికే నా దగ్గరికి చాలామంది వచ్చి చెప్పారు. ఆ మాట తర్వాత ఏం రాయబడిందంటే, నీతిమంతులైన వారు, దేవుని బిడ్డలైన వారు, దేవుని సేవకులైన వారు నీ వద్దకు వచ్చి నీతి గల దేవుని మాట చెప్తుంటే వాటిని ప్రేమిస్తున్నావా ద్వేషిస్తున్నావా అనేటువంటి మాట నన్ను బలపరుస్తున్నారా. అప్పటికే నా దగ్గరకు చాలామంది చెప్పారు, ఆ మాటలు నేను వెళ్ళకపోయాను ప్రభా, నీ మాటలు నీవే నన్ను ప్రేమించి పంపించావని చెప్పి నేను అప్పుడు వెంటనే మండవిల్లి వెళ్ళి నా భార్యను తీసుకుని మారు మనసు పొందిన తర్వాత నా జీవితంలో ప్రశాంతత, నెమ్మది వచ్చింది. నా ప్రతి పాపమును దేవుడు తీసివేశాడు. నా హృదయం ఎంతో నెమ్మది, సంతోషము, సమాధానము నాకు వచ్చింది. 2003లో నేను మారు మనసు పొందడం జరిగింది. పిల్లరా, ఆనాటి నుండి ఈనాటి వరకు గొప్ప సంతోషము ప్రభు నాకు ఇచ్చాడు. పిల్లరా గమనించండి, అలా మారు మనసు పొంది వచ్చిన తర్వాత మొదటి దేవుడి కార్యం ఏమిటంటే, ఇంటికి వచ్చాం, ₹1 కూడా లేదు, చిన్న పిల్లలు ఏడుస్తున్నారు, ఆకలి అవుతుందని. ప్రభా, దైవజనులు విశ్వాసము నేర్పారు, విశ్వాసంతో నీ పరిసరం సాగుతుంది, ఎన్నో విషయాలు చెప్పారు. ఇదిగో విశ్వాసంతో ప్రభా ప్రార్థన చేస్తున్నాను, బిడ్డలకు ఆహారం ఇవ్వునైనా అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే నేను వెంటనే మారుమనసుకు వెళ్ళలేదు, కానీ ఒక 5-6 సంవత్సరం దగ్గరగా నేను ఈ సహవాస అనుభవంలో నడుస్తూ అప్పుడు మారుమనసు పొందాను. అప్పటికే నేను అన్ని దైవజనులతో అనుభవాలు ఉన్నాయి, విశ్వాసము, భక్తి, భయము ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. పిల్లలు గమనించండి, అప్పుడు చిన్న ప్రార్థన చేసేసరికి మేము అటు ఇటు తిరుగుతూనే ఉన్నాం. ఒక పిల్లి ఒక రొట్టెల ప్యాకెట్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. పిల్లరా, ఎంతసేపు చూసినా అది రాలేదు, బయట కట్టుకెళ్ళి పెట్టాము, మరలా రావట్లేదు. అది ఎక్కడి వచ్చిందో ఏంటో మాకు తెలియదు. ఆ రొట్టె ప్యాకెట్ ఒకే ఒక రొట్టు, ఆ ప్యాకెట్ తీసి ప్రభా వీటిని దీవించి నేను పంపించాను, నమ్ముచున్నావు అని చెప్పి దాన్ని 2 మొక్కలు ఇరిసి చెరుకు మొక్క ఇచ్చాను. సాయంత్రం వరకు వాళ్ళు ఆహారం అడగలేదు. పిల్లలు, అలాగూ దేవుడు ప్రారంభం నుండి దేవుడు విశ్వాసంతో అనేకమైనటువంటి కార్యాలు చేయటం ప్రారంభించారు. పిల్లలు, అలా నేను ముందుకి దేవునిలో సాగాలని ఆశతో మంచి భక్తి దొరికింది. యెహోవా ఉత్తములను రుచి చూశాను. ఆ రుచి బాగుంది, మారు మనసు అనుభవం బాగుంది, ఇట్లాగే నడవాలి, ఈ మార్గంలో జీవించాలి, ఇక తప్పిపోకూడదు, నా పిల్లలు, నా కుటుంబం అంతా పరిపూర్ణ మార్గంలో ఉండాలనేటువంటి ఆశతో పిల్లలు ఎన్నెన్నో సంపాదించాలి, సాధించాలి, ఏయో చేయాలనేటువంటి ఆశలు ఉన్నటువంటి ఆశలన్నీ పక్కన పెట్టి దేవుని సేవకుని వెంబడించడం జరుగుతుండేది. పిల్లలు ఏ పని చేయకుండా బైబిల్ సంఖ్యలో పెట్టుకుని ప్రతిరోజు దేవుని సేవకులు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతుండే వాళ్ళం, లేక సహోదరులు వెంబడించి వారు మేము కలిసి సువార్తకు వెళ్ళిపోతుండే వాళ్ళం. పిల్లలు, మా చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ రకరకాలుగా మాట్లాడుకునేవారు. ఏమనంటే, ఒక పిచ్చిగా తయారయ్యిన బైబిల్ సంఖ్యలో పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు, పిల్లల్ని పాడు చేసేస్తున్నాడు, అలాంటి వాడు పెళ్ళి ఎందుకు చేసుకున్నాడు అని చెప్పి ముఖం ఎదురుకుండగానే నా భార్య దగ్గర కానీ నా దగ్గర కానీ మాట్లాడుతుండేవారు. పిల్లలు, వారి మాటలు మేము పట్టించుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే ఎవరి ఇంటికి వెళ్ళి ఎప్పుడూ తౌడు మేము అప్పడగలేదు, ₹1, ₹10 అప్పడగలేదు. ఎందుకు వారి మాటలు నేను వినాలి? నా దేవుడు నన్ను పోషిస్తున్నాడు, నా దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదు, నా దేవుని పని నేను చేస్తున్నాను, నేను పనికిరాని పని, చిగ్గుమాల పని ఏం చేయట్లేదు కదా అని చెప్పి పిల్లలు ఎవరి మాటలు పట్టించుకోకుండా దేవుని సేవకులు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, ఎక్కడికి వెళ్ళొద్దంటే అక్కడికి, కూర్చోమంటే కూర్చోవడం, నుంచోంటే నుంచోవటం, అలాగూ పిల్లల దేవుని సేవకులతో వెళ్తుండేవాడు. పిల్లలు ఇలాగూ జరుగుతూ ఉండేది. పిల్లల దైవజనులు అబ్రాహ్మణ దగ్గరికి తరచుగా వెళ్తుండేవాళ్ళం. అయ్యగారు ఎన్నో విషయాలు మాకు చెప్తూ ఉండేవారు. అది చాలా ఆదరణ, చాలా సంతోషంతో మేము వచ్చుతూ ఉండేవాళ్ళం. పిల్లలు ఇంకా ఉత్సాహంతో దేవుని కొరకు ఇంకా బలముగా పరుగులు తీయాలన్నటువంటి ఆశతో ఆ ప్రాంతాలు ఏ ఇల్లు విడిచిపెట్టకుండా ప్రతి ఇంటికి ఈ సంతోషాన్ని పంచుకుంటూ ఉండేవాళ్ళు. పిల్లలు, ప్రియమైనటువంటి సహోదరులు, ఎలాగో జరుగుతుండగా ఒక రోజున నా చిన్న కుమారుడు
3వ సంవత్సరం వయసు అకస్మాత్తుగా బిగిసిపోయాడు. డాక్టర్ వచ్చి చూస్తే ఏమి చెప్పలేమని చెప్పాడు. ఇంజక్షన్ చేస్తే ఎక్కలేదు, చెప్పలేము, ప్రమాదమైన పరిస్థితిలో ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్ళిన ప్రయోజనం లేదని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. చుట్టుపక్కల అందరూ వచ్చేసారు, మూసేస్తారు. అయ్యో 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 ఏంటి ఏంటి ఇంత విచిత్రం ఏంటి అని చెప్పి అందరూ బాధపడుతున్నారు. నేను ఎక్కడో ఉన్నాను. అప్పుడు నాకు కబురు చెప్తే అక్కడ పెద్ద కేకేసి పరిగెత్తుకుని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసరికి చూస్తే బాగా తీసిపోయినాడు. ఇక పరుగు వెళ్ళిపోయి ఎస్టడీ బూత్కి వెళ్ళి దైవజన అబ్రాహ్మ గారికి ఫోన్ చేశాను. అయ్యా అని ఏడుస్తూ ఉంటే, ఏడవపోకయ్యా, కంగారు పడక, ఏం జరిగింది చెప్పని దైవజన్ చెప్పినారు. ఇదిలా జరిగిందయ్యా పిల్లవాడు, ఇది పరిస్థితి అని చెప్పినప్పుడు అయ్యగారు చెప్పారు, ధైర్యంగా ఉండవు, విశ్వాసంతో ప్రార్థనలు ఏకీపించు, దేవుడిచ్చిన వాగ్దానాలు ఉన్నాయి, ప్రార్థన చేస్తానని చెప్పారు. ఆ ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళు, ఈ బిడ్డలు వేసుకుంటుంటారని చెప్పారు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఆ విధముగా ఇంటికి వెళ్ళేసరికి నా పిల్లవాళ్ళు వేసుకుంటుండడం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అలా దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేయటం ప్రారంభించారు. పిల్లలు ఎలాగో దేవుడితో సాగాలని ఆశతో ముందుకు వెళుతున్న సమయంలో మరి దైవజన అబ్రాహ్మ గారు మరి పరలోక పిలుపుని అందుకున్నారు. ఇక నాకు చాలా బాధ అయిపోయింది. ఎందుకంటే మరి దైవజన అబ్రాహ్మ గారి ద్వారా అప్పటికే ఎన్నో కుటుంబాలు రక్షించబడి పరిపూర్ణటువంటి మార్గం నడుస్తున్నారు. మంచి ఆత్మీయంగా నడుస్తున్న సమయంలో దైవజనుల్ని దేవుడు ఎందుకు పిలుచుకోవాలని దేవుని మీద నాకు కోపం వచ్చి, నేను దేవుని మీద కోపం వచ్చి, పిల్లరా భక్తి చేయకూడదు, ఇక లోకంలో కలిసిపోవాలి, నీతిగా బ్రతికితే ఎందుకు ఇలాంటి పరిస్థితి రావాలని చెప్పి దేవుని మీద కోపం తెచ్చుకుని లోకంలో కలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. అదే సమయంలో దైవజన అబ్రాహ్మ గారు, దైవజన అమ్మగారు మరి సాయకుల్ని పంపించి సంఘాన్ని బలపరిచారు. వచ్చి వారు చెప్పారు, దైవజనులు నీతిగా జీవించడం వలన ఈ రోజున అనేక మంది రక్షించబడ్డారు. మనము కూడా దైవజనుల వలె నీతిగా జీవించి మంచి భక్తి చేస్తే అనేక మందిని మనం కూడా రక్షించగలము అని చెప్పి వారు మమ్మల్ని బలపరిచినప్పుడు అది మరలా నాకు నూతన మనసు వచ్చి, నేను ఇంకా అలాంటి పిరికి మనసు, అలాంటి బలహీనమైన మనసు రాకూడదు, దేవుని కొరకు బ్రతకాలి. అబ్రాహ్మ గారు ఎన్నో వాగ్దానాలు సంపాదించి తక్కువ సమయంలో మరి సహవాసం స్థాపించారు. అలాగే దైవజనులు మరి వాగ్దానాలు ఉన్నాయి ఈ సహవాసంలో ఉండి మరి అనేక మందికి ఈ సత్యాన్ని తెలియచేయాలనేటువంటి ఆశ నాలోనికి వచ్చినప్పుడు కొంతకాలం అయిన తర్వాత దేవుడు నన్ను సేవకి వెళ్ళమని చెప్పాడు. సేవకి వెళ్ళమని చెప్తే నాకు భయం పుట్టింది. ఎందుకంటే నేను సేవకులు కూడా ఇక్కడ తిరిగి సేవ చేద్దాం అనుకున్నాను, కానీ ప్రత్యేకంగా సేవకి వెళ్ళాల మనసు అయితే నాకు లేదు, చదువు లేదు, పల్లెటూరు అని చెప్పి భయం వేసినప్పుడు పిల్లరా దేవుడు 3 పర్యాయములు చెప్పారు. 3 పర్యాయం చెప్పిన తర్వాత ఇక వెళ్ళాలి, దేవుడే చూసుకుంటాడనే ధైర్యం నాకు వచ్చింది. అయితే కొద్దిపాటు బాకీలు ఉండటం వల్ల ఆ బాకీల విషయంలో భయం పుట్టి ఏం చేయాలి, బాకీ తీర్చుకుని వెళ్ళాలని చెప్పి నేను ఒక ఆలోచించి ఆటో తీయాలనుకున్నాను. ఆటో తీయాలనుకుని ఎప్పుడైతే అనుకున్నానో దేవుడు చెప్పాడు, ఇదిగో ఇలాగో నువ్వు ఆటో తీస్తే నువ్వు నష్టపోతావు, నిన్ను బట్టి అనేకులు నష్టపోతారని దేవుడు చెప్పాడు. పిల్లరా దేవుడు చెప్పాడు కదా అని చెప్పి వేరే వాళ్ళతో తిప్పిద్దామని చెప్పి నేను ఆటో తీసి తిప్పిస్తున్నాను. వాడు యాక్సిడెంట్ చేశాడు, డ్రైవర్కి ఇచ్చాను, వాడు యాక్సిడెంట్ చేశాడు. ఇక నేను పట్టుకో తప్పలేదు, బైబిల్ పక్కన పెట్టి ఆటో పట్టుకున్నాను. సువార్తకాలు వచ్చిన వాడిని ఇక్కడికి రండి అని ఆటో దగ్గర కూర్చొని అరుస్తుండే వాడిని. పిల్లలు జరుగుతున్న బాకీలన్నీ తీరిపోతున్నాయి అనిపించుకుని నాకు మనసు వచ్చింది. ఏంటంటే ఇలాగే గడిపేద్దాము, సేవకులు కూడా ఉండి ఇంక సేవకే వెళ్తాం అని మనసు వచ్చింది. అంతే భయంకరమైన యాక్సిడెంట్ అయిపోయింది. అలా 2 యాక్సిడెంట్లు అయిపోయినాయి. ఇలా రోడ్డు మీద పడిపోయినటువంటి జనాలు ఒక్క దెబ్బ కూడా నాకు తగలేదు. ఇలా ఆకాశం వైపు కళ్ళెత్తి, ప్రభా ఇది నన్ను బట్టే జరిగిందని చెప్పి ఏడుస్తూ, ప్రభా నన్ను క్షమించు, ఎవరికి ప్రాణాపాయం జరగకూడదు, ఒకవేళ ప్రాణాపాయం జరిగితే నేను మాత్రం బ్రతకలేను అని చెప్పి ఏడ్చి దేవుని దగ్గర సరి చేసుకుంటే దేవుడు ఎవరికి ప్రాణాపాయము కలగకుండానే దేవుడు పిల్లలు అందరినీ బ్రతికించాడు. అలాంటి భయంకర యాక్సిడెంట్కి గురైపోయినటువంటి నన్ను దేవుడు తప్పించి, పిల్లరా గమనించండి, దేవుడు నాతో మాట్లాడి మరలా ధైర్యం చెప్పి తన సేవలోనికి పిలుచుకున్నాడు. సేవలోనికి వెళ్ళిన తర్వాత పిల్లరా గమనించి ఎన్నో విషయాలు దేవుడు నాతో మాట్లాడి బలహీనైన నన్ను బలపరుస్తూ ఈ రోజు వరకు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయటం ప్రారంభించారు. పిల్లలు ఈ రోజున మచిలీపట్నంలో దేవుడు సేవ పరిచయం చేయడానికి దేవుడు ఎంతో సహాయపడుతున్నారు. దేవుడు ఇచ్చిన ఈ సాక్ష్యం దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, నీ సన్నిధి మాకు తోడుగా వచ్చి ప్రభా మమ్మల్ని బలపరిచి కృప చూపించి యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని ప్రభా నీ పరిపూర్ణటువంటి మార్గంలో నడిచినట్లుగా మమ్మల్ని చదువుపరచను ప్రభా. ఉత్తముడని తెలుసుకున్నాం కానీ రుచి చూసి తెలుసుకోలేకపోతున్నాం ప్రభా. అయా ఋషి, ఆ మాధుర్యం, ఆ మారుమాస అనుభవం, నీవిచ్చిన సంతోషం, నీవిచ్చిన సమాధానం ప్రభా పాపము నుండి వేరైనప్పుడే అది పొందుకోగలుగుతాం కానీ పాపములో ఉంటూ అది పొందుకోలేమని సత్యము నీ లేఖనాలు తెలియజేస్తున్నాయి ప్రభా. ప్రభా నీ కృపా భాగ్యం ప్రతి ఒక్కరూ పొందుకులాగన, నీ సంతోషం, నీ సమాధానం ప్రతి ఒక్కరు అనుగ్రహించబడలాగన మీరే మాకు సహాయం చేయమని, ఇతరుల సాక్ష్యం ప్రతి హృదయాల్లో ఫలించడానికి మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.